భారంగా ఉపవాసం చేసి శరీరాన్ని చంపి ఆత్మలో నేను ప్రార్థనలో ఎదగాలని దేవుని సన్నిధిలో మీకున్న కోరికలను అడుగుతూ ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రత్యక్షం కావాలో దేవుడు కావాలి. దేవుడు అయితేనే సంతోషం. అయ్యేది పరిస్థితులు ఫెయిల్యూర్ ఉంటాయి. మరి ఇలా చెప్పేది అయ్యారు. ఈ వారంలో ప్రార్థన స్టార్ట్ చేసుకుని 1వ తారీఖు నుండి అనేక శ్రమలు ఎదురొస్తున్నాయి. మీ ఇంట్లో కాదు, మా ఇంట్లో. హల్లెలూయా. సండే అందరికి చెప్పిన మండే రోజు సండే చెప్తున్నా, మండే రోజు నాకు కండముట్లు వేసింది. ఈ విధంగా కూడా వేసింది. మనిషికి ఒక ప్రాబ్లం. అవన్నీ ఈ వారంలో కదా. మరి ఇవన్నీ దేవుడు చేశాడంటే సాధన గారు చేశాడు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. గొలుసు ప్రార్థన చేస్తున్నా. మరి ఏం ఎదురొస్తున్నది? శ్రమలు ఎదురొస్తుంది. కారణం ఏంటిది మరి? హల్లెలూయా. మరి బైబిల్ ఏం చెప్తుంది మనకు? చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుండి మీరు విన్న మాటలే. అప్పుడు యేసు ఆయన ఆకలి కొనగా సోదకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు మనను. అందుకైన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదానండి. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దుంకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములు ఎప్పుడైనాను రాత్రికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక్క చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగిలిన ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమలు ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చలేనని ఆయనతో చెప్పగా, యేసు వారితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని రాయబడి ఉన్నదానని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసి. చాలు. హల్లెలూయా. యేసు ప్రభువు 40 దినములు 40 రాత్రులు ఎప్పుడు బాప్తిసం తీసుకున్నాక వెంటనే బాప్తిసం తీసుకున్నాక పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. పావురం రూపంలో వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పాడు. చెప్పిన దేవుడు 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండి సాతానుతో శోధించబడటానికి వెళ్ళిండట. ఎందుకు వెళ్ళిండట? సాతానుతో శోధించబడటానికి, ఆత్మతో. మరి మనము దేంతో శోధించబడుతున్నాం ఇప్పుడు? హల్లెలూయా. సాతానుతో శోధించబడటానికి వెళ్ళినప్పుడు 40 దినములు గడిపాడు. ఆ చరిత్ర అంతలో లేదు ఇప్పుడు. ఆ 40 దినములు ఎంత బలహీనుడైపోయాడో. 40 రాత్రులు 40 దినములు అరణ్యంలో ఎవరు లేరు, నీళ్లు అడిగేవారు లేరు, భోజనం అడిగేవారు లేరు. అసలు దేవునితోనే మాట్లాడటానికి అక్కడ ఉన్నాడు ఆయన. ఆ టైములా సైతానుగాడు ఎమ్మటొస్తున్నాడు, శోధిస్తూ ఉన్నాడు. నీ ద్వారా ఏమి జరగదు కానీ. అక్కడ అవన్నీ జరిగినాక 40 దినములు అయిపోయినాక చాలా ఆకలి అయిపోయింది ఆయనకు. ఆకలి అయినాక పడిపోతున్నాడుగా, నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈ చరిత్ర చూస్తే, ఈ దేవుని యొక్క మాటలను మనం గ్రహిస్తే, ఒక మనిషి దాదాపుగా ఒక 50 దినములు
బ్రతుకుతాడు అనిపిస్తున్నది. అంటే ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, ఒకవేళ అరణ్యములు బ్రతకాలంటే మన శరీరంలో ఉన్న ప్రతిదీ అవయవాలన్నీ సహకరిస్తాయి, కొంచెముగా పని చేయగలుగుతాడు. అంటే దేవుడు నడవలేని స్థితిలో ఆకలి కోరుతున్నాడు, దాహము అడుగుతున్నాడు. అప్పుడు సాతాను వచ్చి, నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు మాట్లాడితే ఈ బండలు కూడా రొట్టెలవుతాయి. హల్లెలూయా. ఆ స్థానములో మీరుంటే ఏం చేయగలుగుతారు? ప్రభువా, నాకు ఇంత ఆకలి అవుతుంది, రొట్టె ఇవ్వవా అని అడుగుతాం. 40 దినములు ప్రార్థన చేసినాం, నేను కోరుకున్నది ఇయ్యవా అని ప్రార్థనలో అడుగుతాం. కానీ దేవుడు అడుగుతలేడు. మరి యేసు ప్రభు తండ్రిని అడుగుతలేడు. ఏమంటున్నాడు ఆయన? శోధింపబడదని అంటున్నాడు. దేవుణ్ణి, నీ తండ్రిని నువ్వు శోధించద్దు అని అంటున్నాడు. కారణం ఏంటిదనంటే, యేసు ప్రభువు అడుగుతూ ఇస్తాడు దేవుడు, కానీ అక్కడ దేవుడు లేడు ఆయన దగ్గర. మీరు గమనించండి, యెహోవా దేవుడు యేసయ్య దగ్గర ఉంటే ఆ సాతాను అక్కడ ఉండేది కాదు. అంత ప్రార్థన చేశాడు, కానీ దేవుడు విడిచిపెట్టినాడు. కొన్ని పరీక్షలు పెట్టినాడు. ఏమేం పరీక్షలు అంటే, ఇక్కడ చూస్తే 3వ వచనం చదువు. ఆ శోధకుడు ఆ మాట వలన నువ్వు జీవించాలి. గత రాత్రి ఈ వాక్యము చదివి నేను దేవునితో మాట్లాడుతుండగా ఒక ఫోన్ వచ్చింది. చాలా అనారోగ్యంగా ఉన్నారు, దాదాపు ఒక నెల రోజులు అవుతుందట. చిన్న పిల్లలు మా దగ్గర గొండోళ్ళు, వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు. ఆ బాబు వాళ్ళకు పుట్టిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు అవుతున్నది. ఆ బాబుకు పొట్ట పెరిగి ఏడవటం, విపరీతమైన ఏడిపే, దినము రాత్రి అనుకుంటే ఏడపడం. చాలా హాస్పిటల్ తిరిగినా మంచిగా కాలేదు. అన్నీ చేసి తీర్మానం తీసుకున్నారు, మొక్కిచ్చారు, అన్నీ చేశారు, కానీ ఎక్కడ కూడా ఏం సమాధానం జరగలేదు. రాత్రిలో ప్రార్థన చేశాను నమ్మకంగా, ప్రభువా నీ కార్యాలు ఈ ప్రజలు చూడాలా అని ప్రార్థన చేసి వాళ్ళకి చెప్పాను, ముగించాను. మాట్లాడాడు. అన్నీ అయిపోయినాక ఉదయకాలం 7 గంటలకే ఫోన్ చేసింది ఆమె. ఆమె ఆశ ఎలా ఉన్నదంటే ఎగురు దురుకుతున్నది ఆమె. అయ్యో అయ్యగారు, దేవుడు ఉన్నాడయ్యా అని అంటుంది. ఆమేనన్న. నా కొడుకు మీరు ప్రార్థన చేసింది మొదలుకొని తెల్లారదాకా లేవలే. హల్లెలూయా. తెల్లారదాకా లేవలే, ఆనందంగా నిద్రపోయింది అయ్యా, ఇప్పుడు కూడా సంతోషంగా ఉండడం అంటుంది. అంటే ఆ ఏడుపు భరించలేదు. కొన్ని పరీక్షలు దేవుడు మీకు కూడా పెడతాడు, జయించాల. ఇక్కడ శోధకుడు వచ్చి ఈ రాళ్లను రొట్టెలగినట్టు చేయమంటే దేవుడు చేయలే. ఆయన మాట ద్వారానే నేను జీవించగలుగుతాను, ఆయన లేనిది నువ్వు జీవించలేవు. ఆహారం ముఖ్యము కాదు మనిషికి. ఇప్పుడు బ్రతుకు ముఖ్యం, డబ్బు కూడా ముఖ్యం కాదు, బ్రతుకు ముఖ్యం. మీరు చూడండి, కోవిడ్ టైంలో అన్ని స్టాప్ అయిపోయినాయి, దుకాణాలు అన్ని స్టాప్ అయిపోయినాయి, కొనుక్కోవటానికి కూడా కష్టం అయిపోయింది. డబ్బు ఉండి ఏమన్నా చేసిందా? ఏం చేయదు. అందుకే దేవుని మాట, దేవుని ఆశీర్వాదం మనం ఉంటే బతుకుతాం. హల్లెలూయా. దేవుని మాటను శోధించదన్నాడు. ఇక్కడ 5వ వచనంలో చూస్తే, అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన్ను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు. చాలు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, దేవుని మందిరం ఇది. సాతాను నచ్చడానికి వీలుంటుందా? కానీ పరిశుద్ధ స్థలానికి ఎవరిని తీసుకెళ్ళాడు? ఎవరిని తీసుకెళ్ళాడు? యేసు ప్రభును పరిశుద్ధ స్థలం, చర్చి మీదకి. ఎంత అధికారం ఉన్నది సైతానికి, చూసినా? అంత పవర్ ఉన్నది, శక్తి ఉన్నది యేసు ప్రభు దగ్గర. ఆత్మ పూర్ణుడై ఉన్నాడు.
ఆయనను పట్టుకొని శిఖరం మీదకి వెళ్ళి, ఎక్కడికైనాడా శిఖరం మీదకి వెళ్ళి, పరిశుద్ధ స్థలం, అది అతి పరిశుద్ధ స్థలము, ఆ స్థలములో కూడా దయ్యాలు వస్తాయి. హల్లెలూయా. వీడికి రావని లేదు, వీడికి కూడా వస్తున్నాయి. వస్తాయా లేవా? ఆ మధ్యలో అమ్మ మీదకి వచ్చింది, ఛాతి నొప్పి లేచింది, విపరీతమైన ఓ దుఃఖము, ఓ ఏడుపు. అందరం కలిసి ప్రార్థన చేస్తే నిమ్మలమైంది. అతి పరిశుద్ధ స్థలానికి కూడా సాతానుగాడు ప్రవహిస్తాడు. మీ జీవితంలో ఆడు ప్రవహిస్తాడు. మీరు పరిశుద్ధంగా ఉన్నప్పటికీ ఆడ ఎంటర్ అవుతాడు. కానీ మిమ్ములను కూడా దేవుడు పరీక్షిస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు 40 దినములు ఉన్నాడు. నేను హీరో అనలేదు, జీరో అయిపోయాడు. జీరో అయిపోయి అక్కడి నుండి కూడా దునుకకుండా దాంతో మాట్లాడాడు. అక్కడ సాతానుగాడు ఓడిపోయాడు. మొట్టమొదట భోజనం కాడ ఓడగొడతానొచ్చిండు. మిమ్మల్ని కూడా భోజనం కాడ ఓడగొడతాడు, జాగ్రత్త. ఏమన్నా మంచి తిండి కనిపించింది, ఆహా ఎంత మధురంగా ఉన్నది, తింటే బాగుండు అనుకునేరు. అది దాన్ని తిని మోసపోతారు. దాని దగ్గరికి ఒకండి. సాతానుగాడు కోరికలు పెట్టిస్తాడు, లేని టెస్టులు పుట్టిస్తాడు. అవిటిని కొంచెం దూరం ఉండండి దయచేసి. ఇది ఒక కోరిక దేవునికి పెట్టాడు, కానీ దేవుడు గెలిచాడు. మీరు కూడా గెలవాలా. హల్లెలూయా. అదే విధముగా కొన్నిసార్లు మీకు చూపెడతాడు కలల, మీకు మంచి బంగ్లా చూపెడతాడు, మంచి అందమైన బంగ్లా చూపెడతాడు, ఇది నీ కొరకే అని అంటాడు. అప్పుడు అని నిన్ను అక్కడికి తీసుకుపోతాడు, ఈ బంగ్లంతా నీకే అని అంటాడు. ఆహా దేవుడు నాకు బంగ్లా ఇస్తున్నాడు, మీరు మురిసిపోకండి. ఇది ఒక సాతానుగాడు కూడా మీకు కళలో చూపెడతాడు. హల్లెలూయా. మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, దేవుడు దాని దినమును ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు. మనం కోరుకుంటే రాదు, కానీ దేవుడు కోరుకుంటే నీకు 2 అంతరాల బంగ్లా కొడుతాడు. హల్లెలూయా. కొన్ని విషయాలు గమనించండి. దేవుడు అక్కడ కూడా దాని మాటిన్లే. అక్కడ నుండి చూస్తే 7వ వచనం చూస్తే అక్కడ దేవుని నువ్వు శోధింపవలదని మరి ఒక చోట వ్రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. మరల అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి మళ్ళా తీసుకుపోయి ఆయన్ను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన వీటన్నిటిని నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. చాలు. హల్లెలూయా. ఇంకొకసారి ఏమన్నాడు? ఆ యొక్క ఎత్తైన పర్వతం మీదకెళ్ళి, మందిరం మీదకెళ్ళి దించి మళ్ళీ ఎత్తైన పర్వతం మీదకి పట్టుకుపోయాడు. ఒక కొండ మీదకి, గుట్ట మీదకి పట్టుకపోతే గుట్టెక్కితే ఎన్నీళ్ళు కనిపిస్తాయి మనకు, కొన్ని ఊళ్ళు కనిపిస్తాయి మనకు. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ ఫోన్లో నెట్. దుబాయ్ ఎక్కడుంది, అబ్దాబ్ ఎక్కడున్నది, మన తెలంగాణ ఎక్కడున్నది, మన ఇల్లు ఎక్కడున్నది ఇప్పుడు చూస్తున్నాం మనం. యేసుప్రభు కాలంలో సాతానుగాడు చూపెట్టిండు, చేతు జాపి ఇగో ఇదంతా నాదే, ఇప్పుడు ఈ దేశం అంతా నువ్వు వచ్చినవా నీ తండ్రి దగ్గర నుంచేలే, ఇప్పుడు చూడుగో మొత్తం నాకు కనిపిస్తుంది, ఇది అంతా నీకు ఇస్తా, నేను చెప్పు నాకు మొక్కుతావా? బలి కాకుండ్రి. ఓడన్నా డబ్బు ఇస్తా అంటే అబద్ధం ఆడకండి. ఓడన్నా ఏదో ఆశ చూపెడితే అబద్ధం ఆడకండి. అబద్ధం ఆడితే మనం మోసపోతాం. ఆడు అందాన్ని చూపెడతాడు, ఆడు మంచి మేళ్ళను చూపెడతాడు, వాటికి కనెక్ట్ కాకండి. మీరు చూడండి, ఒక మనిషి పని చేయాలంటే ఈ లోకములు ఉన్నవారు ఏం చేస్తారంటే బ్యాంకు నుండి మీకు లోన్ ఇస్తారు. మీకు లోన్ ఇచ్చి ఆ లోన్ కట్టడానికి మీరు ఎంత ప్రయాసపడతారంటే మీ సొంత సంపాదనకు అంత ప్రయాసపడరు. అవునా కాదా? ఒక కాడ ఇప్పుడు ఆ డోకర్ గ్రూప్ అని ఒకటి ఉన్నది మనక్కడ, దాన్ని ఏమంటారు అంటే వాడు వారం చిట్టోడు, వాడు అత్తడు అమ్మా మీకు అంతకు 2% అంటాడు, రెండు పైసల మిత్తికాన్ని ఇచ్చేస్తాడు. వారం వస్తాడు, 5గురు ఇత్తనే వాడు తీసుకుంటాడు, లేకుంటే అస్సలు తీసుకోడు. ఆ 5గురి బాధ కన్నా నువ్వు కైకిలు పోవాలా. నీకు నడుము నొప్పి ఉంటుంది, నా బాంచన్ నా కాళ్ళు మొక్కుతాడు, నా దినాలు చేస్తాడు అన్నట్టు. ఎందుకు తెలుసా? వాడు వారబోడు వచ్చిందా నేను బతకలేను అని కొరకన నువ్వు పని చేస్తావు. మరి అదే పని ఏ అప్పు లేకుండా నువ్వు పని చేస్తే నీకు అప్పు అవుతుందా? అసలు అప్పే కాదు.
నువ్వు బాగా భారం కొద్దీ నువ్వు ఉన్న దాంట్లో తిని మంచి ఆరోగ్యంతో చిన్న చిన్న పనులు వేసుకుంటే నిన్ను దినదినము దేవుడు వర్ధిల్లో చేస్తాడు. ఈ లోకంలో ఆశ చూపెట్టిన ఇట్లున్నారు. ఆ ఆశను చూసి మనం అప్పుల పాలై లేవలేని స్థితిలో ఉన్నాం. ఈరోజు మన దేశం అంతా అప్పులలో ఉన్నది. ఇప్పుడు మనమే అప్పులలో కాదు, మన నాయకులు కూడా అప్పులు చేస్తున్నారు, రాజకీయ నాయకులు. అర్థమైందా? అంటే కోట్ల అప్పులలో మన దేశం ఉన్నది. ఇప్పుడు ఇదేంటిది? ప్రేమను చూపెడుతున్నారు, అందాన్ని చూపెడుతున్నాడు. ఆ 10,000 వస్తే మనకి చేయొచ్చు, ముద్ద ఇస్తాడు 10,000. ఆ 10,000 వచ్చినాక వారం వారం అని గట్టాల నువ్వు. వాడు సాతానుగాడు కాదా? మిమ్మల్ని కోరికలలో ముంచి, మిమ్మల్ని అప్పుల బాధల్లో వేసి, మిమ్మల్ని పనిచేపిత్తుడు. మీరు చూడండి, దుబాయ్ పోయిన వ్యక్తులు ఏడుస్తున్నారు. నాకు ఒక 2-3 ఫోన్ చేస్తారు. అయ్యా 2,50,000 రింపినయ్యా, ఈ పని నాకు భారం అయిపోయిందయ్యా, నేను ఇంటికాడ ఉన్నప్పుడు మంచి సమాధానంగా ఉన్నా, ఈ బతుకు నేను బతకద్దిగా జావబుద్ధి అవుతుందని అంటున్నాడు. ఎందుకనంటే ఈ అప్పు కొరకే నేను ఇక్కడ చెప్తున్నాను అంటున్నాడు వాడు. ఏం చూపెట్టిండు దుబాయ్ పంపేటోడు? ఒరే నీకు 25,000 40,000 వస్తుంది, లేకుంటే నీకు జీతం 50,000 సంపాదితారు అని నిన్ను ఇక్కడ మోసం చేసి 2 లక్షలు 3 లక్షలు వేసి నిన్ను అక్కడికి పంపితే నిన్ను గట్టిరి షాప్ చేసడానికి పెడుతున్నాడు, ఆ మందలు కాస్తానికి ఎడుతున్నాడు. వాని ఇష్టమున్న స్థలానికి నిన్ను పనికి పంపిస్తే వాడు ఎన్ని అందాలు చూపెడుతున్నాడు ఇక్కడ తెలుసా? లేని కోరికలు. వాడు బంగ్లా కట్టినా నేను మస్కట్ పోయి 3 ఏళ్లలో బంగ్లా కడతా. అత్తలేదా కోరికలు మనసులకు? ఆ కోరికలు వస్తున్నాయి. ఆ కోరికలు వచ్చి పెండ్లం పిల్లలకు దూరమై, పెండ్లం మధ్యలో భార్య భర్తల మధ్యలో గొడవలు, ఫోన్ లేవట్టకుంటే గొడవలు, ఇవన్నీ సాతానుగాడు బుక్కిస్తున్నాడు మనుషులలో వ్యతిరేకంగా. ఏదో బట్టలు ఉతుకపోయో లేకుంటే అన్నమానుడితో భార్య ఫోన్ లేవట్టుకుంటే నేను చేసినప్పుడు లేవాడుతలేవే, ఎవరితోని మాట్లాడుతున్నవే, ఇలాంటి గొడవలు పుట్టొస్తున్నాయి. సాతానుగాడు చేస్తున్నాడు. ఈ దేశం అంతా ఖర్చులలో పూడిపోతున్నది. సాతానుగాడు సిన్నోడు కాదు బిడ్డలారా. వాడు మీకు లేని అందాలు చూపెడతాడు, చూపెట్టి మిమ్మల్ని పడగొడతాడు. మీరు పడిపోవద్దు. యేసు ప్రభువుకు ముందే చూపెట్టాడు ఫోన్ లెక్క, ఇదిగో ఈ డిస్ప్లే మీద చూడు, నీకు ఎంత కావాలో అంత ఉన్నది, నువ్వు నాకు మొక్కుతే చాలని అంటాడు. ఏమంటాడు తెలుసా? ఏమి లేదు, మీ ఆధార్ కార్డు ఇస్తే చాలు, మీకు 50,000 అప్పిస్తున్నా అంటుండా లేదా? ఇప్పుడు మీ ఆధార్ కార్డుతోని, మీ బ్యాంకు లింక్తోని మీ జీవిత చరిత్రను నాశనం చేస్తున్నాడు. మనం గ్రహించం. ఇలాంటి మోసం చేసేవారు మన మధ్యలో కత్తే మనం దూరం ఉండాలా. హల్లెలూయా. నువ్వెంత పని చేస్తున్నావు, ఒకవేళ ఆ అప్పు తీసుకున్న దానికంటే నువ్వు పని చెయ్యు, నువ్వు ఇంకొనికి అప్పిచ్చేలాగా దేవుడు చేస్తాడు. ఇవన్నీ మనం చేస్తాం, మళ్ళీ దేవుని మీద నింద మోపుతాం. ఏం చేసిండు నాకు దేవుడు? ప్రతి ఆదివారం ప్రార్థన. ఈ సాతాను గాడు రాడా మీ దగ్గరికి? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సాతాను గాడు రాడా? వస్తాడు. కానీ దేవుడు ఓడిపోలే, ఆ పరిశుద్ధ స్థలములో ఓడిపోలే, ఆ పర్వతం మీద వెళ్ళినాక కూడా మొక్కలేదో. హల్లెలూయా. మీరు అలాగా ఓడిపోతున్నారు కాబట్టి ఇలా లేవలేకపోతున్నాం. ఈ అందానికి కనెక్ట్ కాకండి ప్లీజ్. ఈ లోకములో ఉన్న వీటిని ప్రేమించుతూ, ఈ లోక మాటలు కనెక్ట్ అయ్యి నీ జీవిత చరిత్రను ముంచుకోకండి. దేవుడు మంచి జీవితం మీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నామంటే ఈ పరీక్షలే మనకు. ఈ యొక్క గొలుసు ప్రార్థనలో ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని చేస్తేనే మీరు విజయాన్ని పొందుతారు. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను, చదువు. దాని కింద ఏమున్నదంటే ఒకటి మాట, ఇక ఇంకొక మాట. అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. హల్లెలూయా. సాతాను ఏం చేసిండు? వెళ్ళిపోయాడు. ఇక భరించలేదు. నువ్వు వారం సిట్టోనికి ఒప్పుకోలే, బ్యాంకోనికి ఒప్పుకోలే, నువ్వు భార్య భర్తలు సమాధానంగా ఉన్న ఓడ మస్కట్ పంపిస్తుంటే ఓలేదు. ఇవన్నీ తగ్గించుకుంటే ఇక సాతాను గాడు విడిచిపెడతాడు. ఏమన్నా అబ్బా వీళ్ళు నా మాట వినరు, దేవునికి కనెక్ట్ అయినారు కాబట్టి ఇనరిగా. అప్పుడు దయ్యం వేయినాక దేవుడు ఎంటర్ అయ్యాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడొచ్చింది? పరిశుద్ధాత్మ దూతలు ఎప్పుడొచ్చినాయి? సాతాను గాడు బయటికి వెళ్ళినాక దేవుడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడ కూడా ఓడిపోలే. మీరు ఓడిపోదు. ఏమంట బ్రదర్?
ఓడిపోతే పడిపోతాం, ఓడిపోకుంటే గెలుస్తాం. ఇక్కడ చూస్తే యేసు ప్రభువు బయటికి వచ్చినాక ఏం చేసిందంటే లూకా సువార్త 4 అద్భుతమైన కార్యాలు దేవుని ద్వారా జరుగుతున్నాయి. 4:40 వచనం చూద్దాం. 4:40 ఇది చెప్పి ముగిస్తాయి కదండి. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. చాలు, హల్లెలూయా. యేసు ప్రభు అక్కడి నుండి ఓడిపోకుండా గెలిచినాక దేవదూతలు ఆయనకు పరిచర్య చేసి ఆయనను ఘనపరిచి ఆయనకు మంచి అభిషేకము చేసి విడిచిపెట్టారు. ఇక ఎక్కడ సువార్త ప్రకటించడానికి ఇంక ఉన్నది. నేను మత్తయి సువార్తలో చెప్పలే, ఇప్పుడు చాట్ కట్ మళ్ళీ వేరే కాడికి వెళ్ళిపోయినాడు. అక్కడ చాలా మంది ఆ గ్రామంలో పొద్దుగానే ఆ ప్రయాణం చేస్తున్నాడు ఇక దేవుడు. అక్కడ ఎవరెవరి దగ్గర అయితే దుష్టాత్మల చేత, రోగుల చేత, బలహీనుల చేత ఉన్నారో వాళ్ళందరూ ఎవరి దగ్గర తీసుకొచ్చారట? యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. యేసు ప్రభు వారి మీద చేతులుంచి ప్రార్థన చేయగా వాళ్ళు ఏమైపోయారు? స్వస్థత పొందారు. హల్లెలూయా. మీరు ప్రార్థనలో విజయాన్ని పొందాలంటే మీకు ఎంత ప్రార్థన చేస్తారో అంత శత్రువు వస్తూనే ఉంటాడు నెలంతగా. ఈ 30 రోజులు మీరు గడపండి, అటు తర్వాతనే మీరు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. అప్పటిదాకా శత్రువు ఆటంకం చేస్తాడు. భయపడకండి. వాడు ఎన్నో అందాలు చూపెడతాడు. అంటాడు, ఏం ప్రార్థన చేస్తావు, చాలు పండుకో, పొద్దుందాక పని చేసినావు, బుద్ధి లేదు అని అంటాడు. మీకు ఒక విషయం తెలుసు, ఎప్పుడు మన ఎంబట ఒక వ్యక్తి ఎప్పుడు ఉంటాడు, 24 గంటలు ఎప్పుడు ఉంటాడట మన ఎంబట. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే నీతో మాట్లాడతాడు, ఎప్పుడు నీతో మాట్లాడతాడు. మీరు ఒకసారి గమనించండి, మీరు ఏదైనా పని చేయాలంటే మీకు మీరు మాట్లాడుకుంటారా లేదా? చెయ్యన్నా దా, చెయ్యన్నా దా, చెయ్యన్నా దా, ఇది మంచిదా కాదా, మంచిదా కాదా, మంచిదే, మంచిదే. అట్లా ఆలోచన పోతుందంటే ఎవడు పుట్టిస్తున్నాడు? నీ పక్క పొంటి ఇంకొకడు ఉన్నాడు, మీ దోస్తు. అది లేకుంటే మన బ్రతుకు లేదు. రోడ్డు దాటన్నా అద్దా, దాటన్నా అద్దా, అత్తున్నాయా బండ్లు, అత్తున్నాయా అత్తలేవా, అత్తున్నాయా దాటో దాటు. ప్రతి విషయంలో ఆలోచిస్తాం మనం. ఆగి ఆలోచించినప్పుడు వాడు పొమ్మంటేనే పోతావు, కానీ నీకు నువ్వు మాత్రం పోవు. ఈ ఆత్మ దేవుందే. హల్లెలూయా. దేవుడు 24 గంటలు నీతో ఉంటాడు. ఆయన ఇడిచిపెడితే కుప్పగూలిపోతావు. నీకు స్పోలేదుగా. బలంగా ఉన్నాడు, ముఖం దిగిపోయింది. అలా ఏమైపోయింది? సోమవారం ఉదయకాలం లేవగానే రేయ్ కొట్టానికి తెలియతావా? కొట్టానికైతే నువ్వే గోడ గుద్దుకుంటావు. ఇక అట్లా ఏడుతుంది శరీరాన్ని. అపవాది ఎప్పుడు టార్గెట్ చేస్తాడు, దేవుడు ఎప్పుడు నిన్ను లేపుతాడు. హల్లెలూయా. ఆలోచన రాలే, ఫోన్ చేస్తున్నాడు, దేవుడు ఆలోచన ఇచ్చాడు, తావో పులిలో కార్యం జరుగుతుంది. అంటే యేసు ప్రభు ఎక్కడైతే వచ్చి అక్కడ చేతులు పెట్టాడో బలమైన కార్యము చూశారు. హల్లెలూయా. లాస్ట్ మాట ఒకటి చెప్పి ముగియంచనా, ఒక మాట ఒకటి చదివిపిత్తిగా. యాకోబు 4:7 ఇది లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. టైం అయిపోయింది. అయ్యా వచ్చే ఆదివారం ఒక 40 నిమిషాలు వాక్యం ఇయ్యండి. దేవునికి లోబడి ఉండు, అపవాదిని ఎదిరించుడి. హల్లెలూయా. యేసు ప్రభువుకు లోబడి తెలుసుకొని ఉండాలి. ఎలా ఉండాలంటే తెలుసుకొని, అయ్యా నువ్వు లేనిది నా బ్రతుకు లేదు అని నువ్వు తగ్గించుకుంటే అపవాదిని ఎదిరించగలుగుతాం. అపవాదిని ఎదిరించకుంటే మన బ్రతుకు కాదు. ఇప్పుడు మీరు ఆలోచిస్తారు,
నేను ఇది చెయ్యాలని మీ దృష్టిలో పడ్డది, ఈ వచ్చే నెలలో నేను ఇది ఖచ్చితంగా చేయాలనంటే ఈ నెలంతా మీరు కష్టపడితేనే అది చేయగలుగుతారు. అదంత అవసరం లేదు. ఒకరికి 5,000 ఇచ్చేది ఉన్నది, 10,000 ఇచ్చేది ఉన్నది, ఆయనకి 4 తారీఖు నాడు ఇస్తున్నారు, మీరు 5 తారీఖు నాడు ఇస్తున్నారు. మీరు ఏం చేయాలా? నెల నుండి కష్టపడాలా, అంతేనా కదా? నెల నుండి కష్టపడితే ఆ 5 తారీఖు నాడు వానికి మీరు డబ్బులు ఇవ్వగలుగుతారు. అందుకే దేవుని దగ్గర ఈ నెల రోజులు ఖచ్చితంగా ఓడిపోకుండా ప్రార్థన చేయండి. సాతాను గాని దగ్గర మీరు జయం పొందుతారు అని ఓడించి. హల్లెలూయా. ఇంకేమంటుంది తెలుసా? 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇంట్లుంటే వస్తాడా? మందిరం కత్తడా? హల్లెలూయా. దేవుడు మీ యొద్దకు రావాలంటే ఏం పోతావో ఆదివారం నాడు కష్టం అయిపోయింది, అలా చుట్టాలు వచ్చిర్రు చెప్పను అవన్నీ. హల్లెలూయా. కొన్ని ప్రాబ్లాలు ఉంటాయి, ఆ ప్రాబ్లంలు బట్టి మందిరానికి వెళ్ళాం. మొన్న ఒక కుటుంబం ఫోన్ చేశారు, సండే రోజు వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారట. ఇక్కడ కాదు, వేరే మన 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 తెలంగాణ కూడా కాదు, వేరే రాష్ట్రం. అయితే వాళ్ళు బలపడి దాదాపుగా అంటే 6 నెలలు అవుతుంది దేవుని నమ్ముకొని. అయితే వాళ్ళ ఇంట్లోకి చుట్టాలు వచ్చినాక ఏం చేయాలన్నది అర్థమైతలేదు. ఇక అయోమయం అయిపోయి టైం అవుతూ చూస్తూ ఏం చేశారట, అలా ఇంట్లో వ్యక్తికి పిలిచి చెప్పారట, అయ్యా మీరు మాత్రం సమాధానంగా ఎందుకు మాట్లాడతలేరు, సంతోషంగా ఎందుకు లేరు అని ఆ బ్రదర్ వచ్చిన బ్రదర్ ఆ బ్రదర్తో మాట్లాడుతున్నాడట. అంటే ఆయన అన్నాడట, లగ్గం పోయేటోళ్ళని ఆపితే ఏం మాట్లాడతారయ్యా అని అన్నాడు. లగ్గం పోయేటోళ్ళని ఆపితే ఏం మాట్లాడతారు, లగ్గానికి సిద్ధపడి తయారైపోతున్నాం, మీరు అత్తిరి, అందుకే కొంచెం అయమయం అవుతుంది, లగ్గం పోవాలని అద్దా అని అన్నాడు. అయితే ఎల్లుండ్రయ్యా లగ్గం పోరా అన్నాడు. అన్నాక వాళ్ళు ఏమన్నారట, మరి మీరు ఉంటే ఉండొచ్చు, కానీ ఏ ప్రాబ్లం లేదు, మీకు భోజనం అన్నీ ఉన్నాయి, మీరు తిని ఉండరు అంటే, లేదు మీరు లగ్గం పోయి రాపోరు, మేము ఉంటాను అన్నారు. అప్పుడు వాళ్ళు, మేము లగ్గం కాదు పోయేది, మేము మందిరానికి వెళ్తున్నాం అని చెప్పి వెళ్ళారు. అంటే ఆగలే. అంటే సాతాను గాడు ఎప్పుడు టార్గెట్ చేస్తూనే ఉంటాడు, ఏదో కలర్ పుట్టిస్తాడు, ఏదో ఒక పని పుట్టిస్తాడు. దాన్ని వెనుకబెట్టి మీరు దేవుని మందిరానికి రండి, అప్పుడు మీ దగ్గరికి దేవుడు వస్తాడు. హల్లెలూయా. ఏమంటారు? దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఇంకా చదువు. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకునుడి. ఏం చేసుకోవాలంట? శుభ్రము చేతులను శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మార్చుకొనుడి. మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. హల్లెలూయా. ఎన్ని చెప్తున్నాడు? మీరు సంతోషంగా దుఃఖించండి, వ్యాకుల పడండి, తగ్గించుకోండి, దేవునికి లోబడి ఉండండి, అప్పుడు మీరు హెచ్చించబడతారు. యేసు ప్రభు తగ్గించుకున్నాడా లేదా? దునుకు మనగానే నేను 40 దినములు ఉపాసన టూర్మని బండి మీద దునుకుతా అంటే ఆయన కూడా ఓడిపోతుండే. గుట్ట మీదకి పోయిన, అబ్బా నా తండ్రి దగ్గర ఇంత లేదు, తిన్నారు, ఇంత ఆహారం, ఇంత సూపర్ ఉన్నది, దీనికి ఒక్క నిమిషం మొక్కితే ఏమవుతుందని అనుకుంటే గిట్ట ఓడిపోతుండే. రాళ్ళని రొట్టెలు చేయమని అన్నది, ఇట్లా ముడితే రోగులందరూ స్వస్థత పొందారు, కుంటోళ్ళు లేచారు, గుడ్డోళ్ళు సూప్ పొందారు. మరి ఆయన ముడితే రొట్టెలు కాపోనా? అయినాయా లేవా రొట్టెలు? రొట్టెల మీద చేతులు పెట్టాడు, 5,000 మంది 7,000 మంది తిన్నారా లేదా? మరి అప్పుడు ఎందుకు ఎట్లే? తండ్రిని శోధింపవద్దు, మీరు అడిగేటికి అద్దు లేకుండా అడగకండి. హల్లెలూయా. మీకు ఇష్టమైనవి ఆయన ఇస్తాడు,
తర్వాత మీరు ఆయన పని చేయండి. ముందు ఆయనకు నమ్మకంగా ఉండండి, ఆయన మందిరంలో నమ్మకంగా ఉండండి, ఆయన ప్రార్థనలో నమ్మకంగా ఉండండి, వాక్యానికి లోబడండి, దేవుని సన్నిధిలో తగ్గించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇక్కడ అందరూ మీరు కోపాలు పెట్టుకోవద్దు. అమ్మ నిద్రపోకు, మీరు కోపాలు పెట్టుకోవద్దు, తగ్గించుకోవాలా, తగ్గించుకొని ప్రేమ చూపెట్టాలి. మందిరం అయిపోయినాకనే అందరు ప్రైజ్ లోడ్ చెప్పించుకోవాలా, అందరూ సంతోషంగా ఉండాలి. మీ భర్తలను కూడా ఇక్కడ తీసుకొచ్చే ప్రయత్నము మీరు చేయండి. హల్లెలూయా. ఎందుకు తెలుసా, అచ్చవార కుర్చీలు వస్తాయి, ఎన్నో కొన్ని వస్తాయి, మీరు భయపడకండి. హల్లెలూయా. ప్రార్థన చేయండి, దేవుని మాటకు లోబడండి, సాతాను జయించండి. వచ్చే వారంలో ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, బలమైన మాటలు. ఈ దేవుడు ఈ వారంలో నేను ప్రార్థన చేస్తుండగా చాలా అద్భుతమైన మాటలు, అంటే ఓడిపోకుండా గెలవటానికి ఇచ్చాడు. ఈ నెల రోజులు ఈ మాటల్లో మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీకు టైం అవుతుంది, ఎందుకంటే నేను చెప్పిన మీరు వినలేరు. ప్రార్థన చేసుకుందాం. నేను ఎందుకు గడియారం పెట్టినట్టు నేను ఒక్కరిని చూడాలని పెట్టు, అక్కడ మీ అందరూ కూడా గడియారాలు ఉన్నాయి కదా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మహోన్నతుడైన యేసు నీకు వందనాలు అయ్యా. ఈ దేశము కొరకు పరిపాలించటానికి ఓడిపోకుండా పడిపోకుండా ఎప్పుడైతే పరిపూర్ణుడిగా మారిపోయినవో, 40 దినములు 40 రాత్రులు ఆహారము నీరు లేకుండా బ్రతికిన దేవా, సాతాను జయించి ఈ లోకమును జయించి మరణం పొంది తిరిగి లేచిన మహానీయుడా, మా